గత నెల నవంబర్ 2వ తారీఖు మా అన్నగారైన ఆర్కే హరికృష్ణ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నాకు వాట్సాప్లో మెసేజెస్ వచ్చాయి. ఆ మెసేజెస్ని చూసి నేను మార్నింగ్ 5:15కి వచ్చింది నాకు మెసేజ్. వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఆన్సర్ చేసి ఇక నాకు విరక్తి వచ్చింది జీవితం మీద. నేను ఎందుకైతే ఆత్మహత్య చేసుకుంటున్నానో అవంతా వీడియో రూపంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2 సూసైడ్ నోట్స్ కూడా రాసి పెట్టాను. అట్లా అని చెప్పి పెట్టేశారు. ఆ తర్వాత నేను ఒక మీడియా పర్సన్కి కాల్ చేశాను ఫస్ట్. ఎందుకంటే మీడియా వాళ్ళైతే తొందరగా రియాక్ట్ అయ్యి ఆయన ఎక్కడున్నారో కనుక్కుంటారనేసి. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నాను ఆ సమయంలో, మా అన్న చిత్తూరులో ఉన్నారు. నా కూతురి వివాహం కారణంగా నేను అక్కడ ఉండాల్సి వచ్చిందనమాట. ఆ తర్వాత ఆ మీడియా పర్సన్ సహాయంతో మళ్ళీ ఇంకొక పర్సన్కి కూడా కాల్ చేసి ఈ విధంగా చెప్పి పెట్టాడు. ఎక్కడ ఉన్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు, కాస్త చూడండి, మన పీబీకేఎన్ గ్రౌండ్స్ కానీ మన కన్నన్ కాలేజ్ గ్రౌండ్స్ లేకపోతే ఫారెస్ట్లో ఎక్కడన్నా ఉన్నారేమో చూడండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు చూశారు కానీ ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. ఆ తర్వాత నేను హైదరాబాద్ నుంచి 100కి కాల్ చేస్తే అది తెలంగాణ పోలీస్ అనేసి వాయిస్ వచ్చింది. సో నాకేం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ ఎవరైతే మీడియా పర్సన్కి నేను కాల్ చేశానో అదే మీడియా పర్సన్కి మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇక్కడి నుంచి చేస్తుంటే తెలంగాణ అని వెళ్తుంది, మీ ఫోన్ నుంచి 100కి డయల్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన 100కి కాల్ చేశారు. అదేవిధంగా నేను కూడా నా దగ్గర డిఎస్పీ గారి నెంబర్, చిత్తూరు డిఎస్పీ గారి నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి, సార్ ఈ విధంగా మా బ్రదరు కొన్ని టెక్స్ట్ మెసేజెస్ పెట్టున్నారు, నాకు భయంగా ఉంది, ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు, మీరేమన్నా కొంచెం ట్రేస్ అవుట్ చేయగలరా అనేసి అన్నాను. నెంబర్ ఉందా అమ్మా అన్నారు. నెంబర్ ఉంది అని చెప్పేసి ఆ నెంబర్ ఆయనకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయనే ఐడెంటిఫై చేసి మార్నింగ్ 6:30 ఆ ప్రాంతంలో డిఎస్పీ గారే మా అన్న ఉన్న ప్లేస్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డిఎస్పీ గారు నాకు కాల్ చేశారు, అమ్మ మీ వాడు ఇక్కడ ఉన్నాడు, కాస్త మాట్లాడు అనేసి అంటే డిఎస్పీ గారు స్పీకర్ ఆన్ చేస్తే అదే మొబైల్లో నేను మాట్లాడటం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమి అని. అప్పటికే కొంచెము పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడి నుంచి రక్షక్ వాహనంలో మా అన్నని తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ జరిగింది కూడా పోలీసుల సమక్షంలోనే. పోలీసులే తీసుకెళ్ళి మా అన్నని అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా అన్న దగ్గర నుంచి 2 సూసైడ్ నోట్లు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఇక ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇది జరిగి నవంబర్ 2 ఇది జరిగింది. నవంబర్ 5 మా అన్నగారు తుది శ్వాస విడిచారు. విడిచిన తర్వాత మా అన్నని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర బాడీ పెట్టడం జరిగింది. నేను అప్పటికే రావడము, మా అన్నని ఇక్కడి నుంచి వాళ్ళు తిరువన్నామలై షిఫ్ట్ చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు ఏమనేది కూడా మాకైతే ఐడియా లేదు. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ అడిగితే మేము వద్దన్నాము, బట్ వాళ్ళు తీసుకెళ్లారండి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా నేను పోలీసు వాళ్ళకి చెప్పాను, ఈ విషయాలన్నీ కూడా. ఆ తర్వాత బాడీని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాక ఎవరైతే A3గా ఉన్నారో కేసులో కార్పొరేటర్ ఇందు 27వ డివిజన్ కార్పొరేటర్ ఇందు మా అన్న డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆయనకి పోస్ట్ మార్టం జరగకుండా ఆపాలి అని చెప్పడం జరిగింది. ఆ పాటికే పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగిన విషయాలు. ఇది ఏది కూడా కానీ వెనకనో లేకపోతే హైడ్ అండ్ సీక్ కాకుండా మొత్తానికి ఎవిడెన్సెస్ పోలీసులే. ఆ తర్వాత పోస్ట్ మార్టం జరగకుండా ఆపలేము అని చెప్పి వాళ్ళు బాడీని తీసుకెళ్ళి మార్చురీకి తీసుకెళ్లారు. 27వ డివిజన్ కార్పొరేటర్ ఇందు తీసుకెళ్ళి పెట్టారనమాట. సో ఇదంతా అయిన తర్వాత వాళ్ళ మీద కేసు అనేది రిజిస్టర్ అయింది. కొత్త సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం 180, పాతది అయితే 360 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము 108 బిఎన్ఎస్ దీని ప్రకారం ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది. నవంబర్ 5వ తారీఖు అయ్యింది. ఇప్పటి వరకు పోలీసులు ముద్దాయిలను అయితే అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏమి అనేది అయితే తెలియదు. వాళ్ళకి ఎవిడెన్సెస్ కావాలంట. ఎవిడెన్సెస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ ఇంకా ఎవిడెన్సెస్ కావాలంట.
నేను వెళ్తే చూస్తామమ్మా చేస్తామమ్మా అంటున్నారు. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం. ప్రతి మానవుడికి ఒక హక్కు అనేది ఉంది ఖచ్చితంగా. మా అన్నకు కూడా ఆ హక్కు ఉంది. ఆయన కూడా మానవుడే. ఆయన చావుకి ఎవరైతే కారణమయ్యారో A1 బాలాజీ కార్ సెల్లర్, అతను చాలామందికి కార్లు అమ్మిన రెప్యుటేషన్ ఉంది ఆయనకి. A2 ఏకాంబరం, A3 ఇందు. కార్స్ ఫైనాన్షియల్గా మా అన్నని దెబ్బతీసింది కార్స్ బాలాజీ అయితే, ఆయనని మానసికంగా శారీరకంగా బాధ పెట్టిన వాళ్ళు ఏకాంబరం మరియు ఇందు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఉందనా, పొలిటికల్ స్టేటస్ ఉందనా, లేకపోతే వీళ్ళు పెద్ద మనుషులు అనేసా నాకైతే అర్థం కావడం లేదు. న్యాయం కోసం అయితే నేను పోరాడుతూ ఉన్నాను. ఈ విషయాన్ని నేను పెద్దలందరికీ కూడా చెప్తున్నాను. సీఎం దృష్టికి తీసుకెళ్తున్నాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను, అదేవిధంగా హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాను. దయచేసి మా అన్న చావుకి న్యాయం చేయండి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి. వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని అందరినీ బెదిరిస్తున్నారు. వాళ్ళు చెప్పొద్దండి, మేనేజ్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ని మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మా అన్న చావుకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇతను కార్స్ బాలాజీ అండి. మా ఇంటి దగ్గరే ఇతని ఇది షాప్ అనేది ఉంది. ఇతని దగ్గర మా అన్న కారు కొనడం జరిగింది. కొన్న తర్వాత చాలా రిపేర్లు వచ్చింది. ఆ తర్వాత నాకు ఇలాంటి కారు అమ్మావు ఏంటంటే నీకు వద్దకపోతే తీసుకొని వచ్చి ఇచ్చేసేయి, నేను అమ్మేసి డబ్బులు ఇస్తానన్నారు. దానికన్నా ముందు శ్రీరామ్ ఫైనాన్స్లోనే ఎక్కడో లోన్ కూడా వేసి డబ్బులు తీసి ఇచ్చారట మా అన్నకి. ఇచ్చిన తర్వాత నీకు బండి వద్దకపోతే తిరిగి తీసుకొని వచ్చి ఇచ్చేయి, నేను అమ్మి డబ్బులు ఇస్తాను అనేసి అన్నారు. ఆ తర్వాత బండి అయితే మా అన్న ఇచ్చాడు, కానీ ఆయన అయితే డబ్బులు ఇవ్వలేదంట. దానివల్ల ఫైనాన్స్ కట్టుకోవడము ప్లస్ అప్పులు చేసి ఫైనాన్స్ కట్టడము, ఇతను డబ్బులు ఇవ్వకపోవడం వల్ల తను బ్లాక్ అయ్యాడు. సో ఇప్పుడు మొన్న ఇది రీసెంట్గా మొన్న తీసిన ఫోటో. అంటే ఇక్కడే ఉన్నాడు, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వెళ్ళాడు. సో అతన్ని రిపీటెడ్గా వెళ్ళి అడిగితే నేను ఇవ్వను, నీ వల్ల ఏమైతే చేసుకో అనే మాటలు మాట్లాడాడు. ఇవన్నీ కూడా మా అన్న వీడియో రూపంలో చెప్పున్నాడు. వీడియో కూడా నాకు కొంచెం పెట్టున్నాడు అనమాట. సో ఆ తర్వాత వీళ్ళిద్దరు, ఇతను రౌడీ షీటర్ ఏకాంబరం, ఈయన కూతురు ఇందు. వీళ్ళిద్దరు అదే డివిజన్లో, ఈయన ఎక్స్ కార్పొరేటరు, ఈమె ప్రజెంట్ కార్పొరేటరు. వీళ్ళిద్దరూ అక్కడ ఏమి జరగాలన్నా వీళ్ళిద్దరు పర్మిషన్ లేనిదే జరగదు. అక్కడ గంజాయి వ్యాపారం జరుగుతుందన్నా ఏది జరుగుతుందన్నా వీళ్ళ ఫ్యామిలీ రిలేటెడే ఉంటుంది. ఇది ప్రజలు అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్ ఇది. అక్కడ ప్రజలు ఎంత నలిగిపోతున్నారనేది మాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మేము అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి. ఒక వార్డులో నీళ్లు రావాలన్నా ఏం కావాలన్నా వీళ్ళ హస్తం ఉంటుందన్నమాట. మా ఇంటి నుంచి మా అన్న బయటకి రావడానికి 3 years అయిందండి. మా అన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి వీళ్ళని చూస్తే భయం మా అన్నకి. ఆ రకంగా మానసికంగా చాలా టెన్షన్ పెట్టారు మా అన్నని. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేది ఇదిగోండి వీడియో పెట్టాడు. ఈ విషయంలో నుంచి ఎస్కేప్ అవడం కోసమని నానాదారులు తొక్కుతున్నారు. ఎవరైతే మా బ్రదర్ చనిపోయారో ఆయన భార్యని మరియు కొడుకుని తప్పుదారి పట్టిస్తూ వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు. దయచేసి వాళ్ళు ఈ ట్రాప్లో పడకుండా కాస్త జాగ్రత్త పడాలని కూడా నేను కోరుకుంటున్నాను. మున్సిపల్ ఆఫీస్లో ఏదైతే మా అన్న భార్యని కానీ లేకపోతే మా అన్న కొడుకుని పెట్టుకొని డ్రామా చేయించిందో 27వ డివిజన్ కౌన్సిలరు, దానికి కారణం ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో అది నా కుమార్తెలకు చెందుతుంది అని చెప్పేసి 2012 నుంచి కోర్టులో జరిగి 2019లో
మాకు వచ్చింది. అది లోక్ అదాలత్లో మాకు ఆర్డర్ అయిన కాపీ ఇది. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఏదన్నా చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను అని ఒకవేళ అమ్మాయి వచ్చిండొచ్చేమో. ఎందుకంటే నేను ఏది కూడా కానీ ఆధారాలు లేకుండా మాట్లాడట్లేదు. కానీ మా అన్న ఇంటి నుంచి దూరంగా ఉండడం వల్ల, వాళ్ళకి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల విషయాలు తెలియట్లేదు. అంతేకాకుండా నిన్న అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఏదో కంప్లైంట్ చేశారు. కానీ అది ఏంటి విషయం అనేది నాకైతే ఇంకా తెలియదు. దాన్ని కూడా తెలుసుకొని అది ఏంటి అనేది దాన్ని కూడా నిజ నిర్ధారణ చేసే వరకు పోలీసుల్ని నేను తప్పకుండా వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపి ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తేనే నిజాలు అనేది బయటకు వస్తాయి. లేకపోతే వాళ్ళు సాక్షులను బెదిరిస్తూనే ఉంటారు. ముందే కూర్చోవాలి. మాకు వస్తా ఉంటాయి. తమిళనాడు సీఎంజీ స్టాలిన్ చేస్తారు.